నాతో ఫోన్లో ఒక లేడీ మాట్లాడారే. ఆవిడ అగలే మేడం, ఆమె వేరే ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు, అందుకే నన్ను పంపించారు. అసలు ఏం జరుగుతుందా ఇంట్లో? తమ్ముడు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. సడన్ గా డిఫరెంట్ గా సౌండ్స్ అంతా వస్తున్నాయి. కొన్నిసార్లు మనకి తెలిసిన వాళ్ళు మనల్ని పిలిచేటట్టే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్సిడెంట్ లో చనిపోయిన రాజేంద్రన్ ఆత్మ అయి ఉంటుందేమో అని అనుమానిస్తున్నారు. మంత్రవాదిని పిలిచి ఇతన్ని చేద్దామని ఐడియా ఇచ్చారు. నేను మీ అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్. సో దాని ద్వారా మీకు మెయిల్ చేశాను. అది కాకుండా సెక్యూరిటీ దగ్గర అంతా చెప్పాను. ఆయన మీకు కీ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ హౌస్. పాపం, ఉండడానికి వాళ్ళకే కుదరలేదు. నేను ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఇక్కడే సార్ ఉన్నాను. అందరూ నా దగ్గర మంచిగానే మాట్లాడతారు సార్. కానీ ఈ 2 నెలల్లో అతను నా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదెందుకో తల కూడా ఊపింది లేదు. ఆయన పెళ్ళాం, ఆయన పిల్ల అంతే సార్ ఆయన జీవితం. ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినప్పటికి కూడా ఆ పిల్లిని తీసుకునే వెళ్తారు. యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించలేదు, పిల్లి కనిపించలేదు. పిల్ల? అవును సార్, చాలా అందంగా ఉంటుంది. పాపం సార్. అసలు ఏం జరుగుంటుంది ఇంట్లో? నేనే చాలాసార్లు ఇంట్లోంచి శబ్దం విన్నాను సార్. చాలాసార్లు భయపడ్డాను కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ సీరియస్నెస్ అర్థం అవటం లేదు. ఇదంతా ఊరికే చీటింగ్ సార్. వీళ్ళు చెప్పేటట్టు అక్కడ ఏమి జరిగేటట్టు నాకు అనిపించట్లా. వచ్చే వారం ఏదో మంత్రవాతి వస్తారంట. అందులో అయ్యే ఖర్చు మొత్తం మెయింటెనెన్స్ లో కలుపుతారంట. నేను ఖచ్చితంగా పే చేయను.